పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే గతంలో ఆయనకి బీజేపీ తోటి జరిగిన అనేక రకాల రహస్యం అనుకోండి, బహిరంగం అనుకోండి, రాష్ట్ర నాయకత్వంతో అనుకోండి, ఢిల్లీ నాయకత్వంతో అనుకోండి, లేకపోతే ఆర్ఎస్ఎస్ నాగపూర్ వాళ్ళతో అయితే ఏదైనా కానీ ఆయన స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. ఆయనకి బీజేపీలో పోవడానికి ఉంటుంది, కాంగ్రెస్లో పోవడానికి ఉంటుంది, ఎక్కడ పోవడానికైనా ఉంటుంది. మీరు ఒకసారి కాంగ్రెస్లోకి వచ్చి ప్రభుత్వం వచ్చి సుపరిపాలన అందించడానికి మీరు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రమాణం చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని అసలు మన చట్టాల ప్రకారము ఎక్కడ కూడా నెంబర్ 2 అనేది లేదు. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, క్యాబినెట్ ఉంటుంది. నెంబర్ 2లు నెంబర్ 3లు ఇదంతా మీడియా సృష్టి, లేకపోతే ఎవరిని పడితే వాడు అనుకోవడము. ఈటల రాజేందర్ నెంబర్ 2 ఎట్లయితాడు? లేకపోతే ఇంకో ప్రభుత్వం అప్పుడు నెంబర్ 2 ఎక్కడిది? ఈ నెంబర్ 2లు నెంబర్ 3లు నెంబర్ 4లు ఏముండవు. దేవేంద్ర గౌడ్ ఉండేవాడు అప్పుడు ఉండేది. ఇవన్నీ కూడా ఉత్తగా మాట్లాడుకునేటువంటి మాటలు. అయితే ఈయన అనవసరంగా ఆయన మీడియా ముందు మాట్లాడుతావు, పక్కన మాట్లాడుతావు, ఎదురుగా మాట్లాడుతావు, సాటుగా మాట్లాడుతావు. ఇవన్నీ మాట్లాడడం ఒకవైపు అయితే, బయట ఏదైతే ఆయన రహస్యంగా మంత్రాలు చేస్తూ ఉన్నాడో ఇంకా కూడా చేసే క్రమంలోనే ఏ ఆధారాలు లేకుండా, ఏ రకమైనటువంటి సమాచారం లేకుండా లక్ష్మణ్ గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షునిగా చాలా ఏళ్ళు పనిచేసిండు. ఓబీసీ చైర్మన్గా ఉన్నాడు, రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు, ఢిల్లీ స్థాయిలో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కనెక్షన్స్లో ఉన్నాడు. ఉన్నటువంటి వ్యక్తి ఆయన కానీ ఇంకా మాకు పరిచయం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కానీ మాకు అందించిన సమాచారం ప్రకారము పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోడీ అమిత్ షాల పాలన మళ్ళా మూడవసారి ముచ్చటగా ముద్దుగా ఏర్పడితే ఈ రాష్ట్రంలో అతి తొందరలో కొద్ది రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని బాహటంగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్లో ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో మాట్లాడతారు వాళ్ళు? అదొక విషయం. రెండో విషయము, మాకున్న సమాచారం ప్రకారం, అవగాహన ప్రకారం, మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఏదైతే వ్యక్తుల ద్వారా, మాకు పరిచయాల ద్వారా మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా మాకు అదే సమాచారం వస్తున్నది. అవునా? ఢిల్లీ మాట్లాడినా, ఇంకోది మాట్లాడినా, ఏ నాయకుని ఇక్కడ ఈ తెలంగాణ నాయకత్వానికి పెద్దగా తెలియదు అనుకో. మిగతా ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళందరూ అవును ఎట్లుంటుంది ఉంటుందా? మీకు తెలియదా? 10 ఏళ్లలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా మీరు చూస్తలేరా? 16 అంటే అసలు మనం ఆశ్చర్యపోయేటువంటి విషయాలు వాళ్ళు చెప్తా ఉంటే, ఇంకా సరే మనం కూడా ఏంటంటే ఎన్నికలకు ముందు మాట్లాడొద్దని అప్పుడు కొన్నాం. 100 రోజుల పాలన అన్నారు, 100 రోజులు మనం మాట్లాడొద్దు బాగుండదని అప్పుడు ఆగినాం. ఇక 100 రోజులు ఆగిన తర్వాత ఇక ఆగితే మన పెద్దలు అంటారు కదా, నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడైతాడు, మంచివాడి మౌనం కూడా ప్రమాదం అంటారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాస్తవాలు మనం చెప్పేదల్లా కూడా ఏంటంటే, మూడవసారి ముచ్చటగా ముద్దుగా మోడీ అమిత్ షాల పాలన వస్తేనే ఈ ప్రయోగం అమలవుతుంది. ఓకే, రాలేదనుకో ఎవరికి వాడు మళ్ళా పోయి రాహుల్ గాంధీ జపం చేస్తారు, మళ్ళీ పాలాభిషేకాలు చేస్తారు, ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే కూడా కప్పని చెల్లించుకొని మాఫీ చేసుకుంటారు. అంతే, అది ఉంటుంది. అది కానీ ఇప్పుడున్న భారతదేశంలో పరిస్థితి చూస్తూ ఉంటే అదేమో పెద్ద ఆశాజనక కనపడతలేదు. ఒక్కొక్క ముఖ్యమంత్రి పోయి జైలు పాలవుతూ ఉంటే జార్ఖండ్ అట్లా అయిపోయా, ఢిల్లీ అట్లా అయిపోయా, ఈ వారం 10 రోజుల్లో తమిళనాడులో కూడా ఏదో జరగబోతుందని నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత ఆడ కూడా ఏదో కనపడతా ఉన్నది, బెంగాల్ అట్లా కనపడతా ఉంది, ఇంకేమున్నది ఆడ. సరే ఆంధ్రప్రదేశ్ అయితే అది పెద్ద లెక్కలేదు. అసలు అది సరెండర్ ఎప్పుడు ఒక జేబులో ఈ 3 పార్టీలు ఉన్నాయి, ఒక జేబులో ఈ పార్టీ ఉన్నది, ఏమున్నది ఆడ? ప్రతిపక్ష పార్టీలో ఒక జేబులో ఉన్నాయి, అధికార పార్టీ ఒక జేబులో ఉన్నది, ఇంకా పెద్ద చెప్పుకోదగ్గది ఏం లేదు. ఇక భారతదేశంలో ఇంకేమున్నాయడా? ఇంకెక్కడన్నా ఏమైనా ఉన్నదా? హిమాచల్ ఉంటే మనం చూస్తాం ఏమైందో. కర్ణాటక కూడా నెక్స్ట్ ఉందంటే టార్గెట్, కర్ణాటక కూడా లేపేస్తారు. కర్ణాటక అసలు పెద్ద వాళ్ళకి నీరు తాగినట్టే, అది పెద్ద విషయమే కాదు. తెలంగాణ వాళ్ళకి పెద్ద, ఎందుకంటే తెలంగాణలో ప్రజల తిరుగుబాటు ఏమన్నా వస్తుందా, ఓకే, ప్రజల నుంచి ఏమన్నా సీరియస్గా వ్యతిరేకత వస్తుందా అని భయపడుతున్నారు. ఓకే, లేకపోతే వీళ్ళని ఆడుకోవడం పెద్ద పైన.
అసలు మోడీ అమిత్షాలకి ఎంత బలహీన ప్రభుత్వం ఇప్పుడు మరి అవును. పెద్ద విషయం కాదు. అవును. అందరి మీద కేసులే ఉండే, ముఖ్యమంత్రి మీద ఓటు కేసు ఉండే, మిగతా వాళ్ళ మీద అందరు బిజినెస్ మ్యాన్లే. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, 1000 కోట్ల బిజినెస్ దారుడు. కోమటిరెడ్డి ఉన్నాడు, ఆయన బిజినెస్ దారుడే. 1000 కోట్లే ఆ? అవును. ఆ, ఇంకా ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటా పోతే అవును. అందరూ వాళ్ళేనా, ఇంకేమున్నదాడా? అవును. కాబట్టి వీళ్ళని లొంగ తీసుకోవడము, లేకపోతే లోపరుచుకోవడము, వీళ్ళని వాళ్ళ గాడి కాడ కట్టేసుకోవడం పెద్ద పని కాదు. అవును. కానీ మన బాధ్యత ఏంటిది? ఉమ్. ప్రజాస్వామ్యం బతికుండాలనా వద్దా? రాజ్యాంగం ఉండాలనా వద్దా? మరి ఇట్లా వీళ్ళు ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతూ ఉంటే, బొంద పెడుతూ పోతుంటే, ఇక సరే భారతదేశం బ్రిటిష్ వాడికే ఇక్కడ ఈ గడ్డ మీద కాలు పెట్టాలంటే సాధ్యం కాలే. అవును. ఇది మొత్తం సౌత్ ఇండియాలో కూడా, కర్ణాటకలో అసలు ఒకప్పుడు చెప్పాలంటే వాజ్పేయి అద్వానీలు ఓడిపోయినప్పుడు కూడా, భారతదేశంలో బీజేపీకి 2 సీట్లు ఇచ్చినప్పుడు కూడా, ఈ తెలంగాణలో హన్మకొండ సీటు గెలిచిండు, జంగారెడ్డి గారు గెలిచిండు. అంటే ఇక్కడ వాళ్ళకి అంత బలం ఉందనుకున్న కాడ, క్యాడర్ ఉందనుకున్న కాడ, ఆర్ఎస్ఎస్ పరంగా చూసినా, బీజేపీ పరంగా చూసినా, వాళ్ళకున్న అనేక రకాల ఉన్నాయి కదా, ఏది సంస్థలు, ఆర్గనైజేషన్స్, అనేక పరిషత్తులు ఏవేవో ఉన్నాయి కదా, వాటన్నిటి పరంగా చూసినా ఇక్కడ ఉన్నంత హోల్ టైమర్స్ ఎక్కడ లేరు. కరెక్ట్. అయినప్పటికీ మరి ఇక్కడ పాగా వేయలేకపోతున్నారు అని చాలా వాళ్ళు కుమిలి బాధతో ఉన్నారు. అవకాశం వచ్చింది, ఇక వదులుకోవద్దని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి, ఇక వాళ్ళు ఎప్పుడా అని ఎదురు చూసుకుంటా కూర్చున్నారు. ఇంత ప్రమాదం పొంచి ఉన్న సమయంలో మనకేం పట్టనట్టుంటే నిజంగా అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఆ ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు ఇక్కడనేమో నా పొంగులేటి మీద నాకేమీ గెట్టు పంచాయతీ లేదు, లేకపోతే వ్యాపార పంచాయతీ లేవు, లేకపోతే ఇంకా ఎక్కడ కూడా మీకు ఎవరితో ఏమి లేదు. మాకు ఏముంటుంది ఆడ? ఏదైనా కావాలి అని కోరుకుంటే శత్రువులు అవుతారు, కానీ మీరు ఏది వద్దనుకుంటే ఏముంటుంది అక్కడ? ఏం లేదు కదా. కాదు, మీకు మంచి పదవి ఏదో ఇస్తామనుకున్న టైంలో మరి ఇట్లా అంటే మీకు పదవి రాకుండా పోద్దేమో. అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా పదవులు, కేసీఆర్ కూడా చాలాసార్లు ఇస్తానన్నాడు. 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చాలాసార్లు చాలా రకాలుగా చాలా మందితోటి ఒత్తిడి తీసుకొచ్చిండు, ఏమేమో చేసిండు. ఆఖరికి మా కుటుంబ సభ్యులతో కూడా ఒత్తిడి తెచ్చిండు. మా కూతురు భార్యతోటి కూడా, శోభదిన కానీ ఆయన వేరే హరీష్ ఇతర వీళ్ళంతా కూడా చేసిన. అయితే నా ఉద్దేశం, నేనేదో గొప్ప నన్ను, లేకపోతే యాడికి పిలిచినా, గాంధీ భవన్ పిలిచినా, సెక్రటరియట్ ఎక్కడ పిలిచినా, మీ ఇంటికి పిలిచినా, ఇప్పుడు ఆయన ఎక్కడో ఆడు ఉంటాడు కదా, రోడ్ నెంబర్ 13, అదే మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాడు కదా, అక్కడ పిలిచినా వస్తారు కదా. ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే? అంటే చిట్ చాట్ చేసి మీరు చెప్పింది మాత్రం ఎక్కడ కూడా మళ్ళా దొరకదు, మళ్ళీ ఎక్కడ దొరకద్దు. సరే మాట్లాడినావు, నేను ఇవాళ అడుగుతున్నా మీ ద్వారా, మాట్లాడిందంటే ఏం మాట్లాడిండు? ఇది కాదు, అది కాదు, ఇది కాదు అన్నావు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 దాకా మాకే వస్తాయి అన్నావు, 12 నుంచి 14 అన్నావు. బీఆర్ఎస్కేమో 2 రావచ్చు అన్నావు. 14, 2, 16 అవుతాయి. ఎంఐఎం ఒకటి ఉండేనే ఉన్నది 17. అంటే బీజేపీకి ఒక్క సీట్ రాదా? ఇవాళ ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా ధీటుగా ఉన్న పార్టీ ఏది చెప్పానండి? పొంగులేటి గారు, మీరు ఈ ఈ సమాచారం చూసిన తర్వాతనైనా అసలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు పోటీగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ఆ, బీజేపీ? బీజేపీ మీద ఒక్క మాట మాట్లాడిండా? అమిత్ షా మోడీల మీద మాట్లాడిండా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ ముప్పతిప్పలు పెడుతుంటే, ఇక్కడ అడ్డమైన కూతలు కూస్తుంటే బీజేపీ నాయకులు కానీ ఓపెన్గా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, మోడీ గారు స్వయంగా మహబూబ్ నగర్లో అయితేంది, సంగారెడ్డిలో అయితేంది, హైదరాబాద్లో అయితేంది, మాట్లాడిన దానికి ఒక్క సమాధానమైనా మీరు చెప్పిందా? ఒక్క సమాధానమైనా? చీట్ చాట్లో మీరు ఎందుకు మాట్లాడలే? మీకు ఇలా మీరు మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు, నువ్వు మొగోడివైతే, నువ్వు మనగాడివైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకో కేటీఆర్ అని ఆయన
వికారాబాద్లో బహిరంగ సవాల్ చేసిండు. మరి ఒక్క సీట్ రానివాడి గురించి మీకెందుకు? మీకు ఇవాళ ఎక్కడ ఎవరితో పోటీ? మీకు పోటీదారుడు ఎవరు? బీజేపీ మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? దీన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? మీ రహస్య ఒప్పందాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? మీ నిగూఢమైనటువంటి మీ మాటల్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎప్పుడైనా ఎవరైనా మనం ఎవరి గురించి మాట్లాడతాం? మనకున్న ఇమ్మీడియట్ శత్రువు మీద మాట్లాడతాం, మన పోటీదారుడి మీద మాట్లాడతాం. ఇవాళ నీ పోటీదారుడు నీకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నీ బలమైన నీ ప్రతిపక్షం ఎవరిక్కడ? బడే బాయ్ చోటే బాయ్ అయితే కాదనుకుంటా. బడే బాయ్ చోటే బాయ్ సిద్ధాంతం వచ్చింది కదా ఇప్పుడు. అదేమో ఆయన రేవంత్ మాట్లాడుకుంటాడు, అది రేవంత్ కథ. ఏదైతే పొంగులేటి గారు మొన్న చీడ్చాట కూడా ఓకే ఆయన మాట్లాడిందో అసలు రానున్నారు. సరే ఇప్పటి వరకు మీరు మాట్లాడకుండా మేము ఇప్పుడు అడుగుతున్నాం, మీకు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ ప్రధాన పోటీదారు ఎవరు? బీజేపీ, బీఆర్ఎస్ తేల్చండి మీరు. ఒకవేళ బీజేపీ అయితే బీజేపీ మీద మీ వైఖరి ఏంటిది? అమిత్ షా మోడీల మీద వైఖరి ఏంటిది? అరే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్ని సీజ్ చేస్తే మాట్లాడే దమ్ము ధైర్యం లేదు వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ అయింది కదా, అయిపోయింది కదా. మొన్న 21వ తారీఖు నాడు 3 జరిగినాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ అయింది, 2 కేజ్రీవాల్, 3 ఏదైతే మనకి బాండ్లు ఉన్నాయి కదా ఎలక్టోరల్ బాండ్స్, అది ప్రపంచానికి బయటపడ్డది. 3 అంశాలు ఆ రోజు ఒకే రోజు 3 గంభీరమైనటువంటి విషయాలు ఆ రోజు చర్యలు జరిగినాయి. మరి సరే మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రంలో ఉన్న మీ మాటల్లో నేను నెంబర్ 2 అనుకో, మరి మంత్రివి మీరేం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడరు? కవిత గురించి మాట్లాడుతావు, కేసీఆర్ గురించి మాట్లాడుతావు, ఇంకెవరెవరో గురించి మాట్లాడుతావు కదా, ఎందుకు మాట్లాడరు మీరు? కాంగ్రెస్లో ఉన్న అందరు వాళ్ళ గురించే మాట్లాడతారు. ఇక బీజేపీ గురించి ఎప్పుడు మాట్లాడంగా ఎందుకు మాట్లాడతలేరు? మీకు పోటీదారు ఎవరో చెప్పండి. ఒకవైపు ఏమో వాళ్ళు మాకు డజన్ సీట్లు వస్తాయి, లేకపోతే 7-8 వస్తాయి, 10 వస్తాయి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మొత్తం ఉన్నోళ్ళని అంతా ఊడ్చుకపోతూ ఉంటే, కవితని వచ్చి 4 గంటలు ఎత్తుకపోతే దిక్కు దివాణం లేకుండా ఉన్నటువంటి మీరు ఏం మాట్లాడాలో, ఏం చేయాలా? ఒక బలమైనటువంటి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక బలమైనటువంటి పార్టీగా, శక్తిగా ఉన్నటువంటి అందరినీ ఎక్కడోనక్కడ కప్చుప్ సంబారబడ్డట్టు మూసిపడేస్తూ ఉంటే మీ నోళ్ళు ఎందుకు పెగులుతలేవు? మీ కన్న కనపడతలేదా? ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అకౌంట్ సీజ్ చేసినా మీకేం మాట్లాడరా? మీ మాట్లాడడానికి నోరు లేదా? ఏవేవో మాట్లాడతారు కదా, ఇది ఎందుకు మాట్లాడతలేరు? అమిత్ షా మోడీల మీద ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడేంత ధైర్యం మీరు ఎందుకు చేస్తలేరు? ఇవన్నీ చూసినప్పుడు ప్రజలకు అనుమానాలు రావా? మామూలుగానే కవిత అరెస్ట్ చేయకపోతేనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని తెలంగాణతో కూడా కూర్చింది. మరి ఇంత జరుగుతుంటే మీరేం మాట్లాడరా? ఒకవైపు మీరు మాట్లాడరు, ఇంకోవైపు ఏమో వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వం కూలిపోతుంది, రేపు జూన్ 4 తర్వాత ఇన్ ఎనీ డే ఫైన్ డే ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, మాకు కావాల్సిన షిండియాలు రెడీగా ఉన్నారు అని వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఏమని అంటే మేము గేట్లు తెరిచినాము. అరే తెరిచిన గేట్లు నువ్వు మూసేసేలోపే నీ దగ్గరకు వచ్చినోడు మళ్ళా నిన్ను తన్ని వెళ్ళిపోతుంటే మళ్ళీ నువ్వేం చేస్తావు? గేట్లు తెరిచినావు, నువ్వు ముయ్యావు, నువ్వు ఇక్కడికి వస్తాడు, అక్కడికి పోతాడు, అక్కడికి వస్తాడు, ఇక్కడికి పోతాడు, ఏం చేస్తావు నువ్వు? అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలని కూని చేస్తున్నామని సోయి మీకు లేదా? ఎంత ధైర్యంగా ఒక ప్రజాస్వామ్య చట్టబద్ధమైన మంత్రి పదవిలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి గేట్లు తెస్తామని చెప్తారా? మళ్ళీ వీళ్ళే అన్నారు ఇంతకుముందు, రాళ్లతో కొట్టి చంపండి, ఉరేసి చంపండి ఎవరన్నా పార్టీ మారితే అని. అంటే వీళ్ళకి అసలు ఒక భయము, భక్తి ఏం లేకుండా అయిపోయింది. రాజ్యాంగం మాట్లాడతారు, వాళ్ళ భాష ఏందో, వాళ్ళ మాటలు ఏందో